ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ గీజర్ తీసుకోవాలా గ్యాస్ గీజర్ తీసుకోవాలని చెప్పి మీకు డౌట్స్ ఉన్నాయా? అయితే వీడియోలో ఎండ్ వరకు చూడండి. నేను ఇదివరకే ఒక గీజర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్ లో బెస్ట్ గీజర్స్ ఏమున్నాయి, ఎలక్ట్రిక్ గీజర్ లో ఇన్స్టెంట్ గీజర్స్ ఉంటాయి, స్టోరేజ్ గీజర్స్ ఉంటాయి, వీటిలో ఏది బెస్ట్ అని చెప్పేసి చాలా వీడియోస్ చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తా. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు ఎలక్ట్రిక్ గీజర్ తీసుకోవాలా గ్యాస్ గీజర్ తీసుకోవాలా, వీటి మధ్య డిఫరెంట్ ఏముందంటే, ముందుగా మనకు గ్యాస్ గీజర్ సంబంధించి ఎలక్ట్రిక్ గీజర్ సంబంధించి ప్రైస్ కంపేర్ చేసుకుంటే గ్యాస్ గీజర్ ప్రైస్ అయితే మీకు ఒక 4000, 5000, 6000 ప్రైస్ అయితే ఉంటుంది. ఎలక్ట్రిక్ గీజర్ ప్రైస్ చూసుకున్నట్టయితే 3000, 4000, 10,000, 20,000, 30,000 ఇట్లా ప్రైస్ అయితే ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే మీకు ఎలక్ట్రిక్ గీజర్ ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది, గ్యాస్ గీజర్ ప్రైస్ అయితే తక్కువ అయితే ఉంటుంది. సో మీకు వాటర్ విషయానికి వస్తే ఒక లీటర్ వాటర్ ని వేడి చేయడానికి మనకు గ్యాస్ గీజర్ అయ్యే ఖర్చు చూసుకున్నట్లయితే 40 పైసెస్ ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ గీజర్లో అనుకోండి 80 పైసెస్ అయితే ఉంటుంది. మనం గ్యాస్ గీజర్ అయినా ఎలక్ట్రిక్ గీజర్ అయినా ఎందుకు యూజ్ చేస్తామంటే హాట్ వాటర్ కోసం మాత్రమే యూజ్ చేస్తాము. గ్యాస్ గీజర్లో మీకు బర్నర్స్ అయితే ఉంటాయి, ఎలక్ట్రిక్ గీజర్లో హీటింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో ఈ బర్నర్ అనేది వేడవడం వల్ల మీకు హాట్ వాటర్ అయితే వస్తుంది. ఈ గ్యాస్ గీజర్లో చూసుకున్నట్టయితే, ఎలక్ట్రిక్ గీజర్లో చూసుకున్నట్టయితే హీటింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఇవి పవర్ తీసుకొని అవి హీట్ అవుతాయి, అప్పుడు మనకు హాట్ వాటర్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఒక లీటర్ వాటర్ అనేది వేడి చేయడానికి అయితే మీకు గ్యాస్ గీజర్ లో 40 పైసెస్ ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ గీజర్ లో అనుకోండి 80 పైసెస్ ఖర్చు అవుతుంది. ఓవరాల్ గా ప్రైస్ విషయానికి వస్తే మీకు గ్యాస్ గీజర్ ఓకే అని చెప్పుకోవచ్చు, ఎలక్ట్రిక్ గీజర్ ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. స్పేస్ విషయానికి వస్తే, మీ బాత్రూమ్ లో స్పేస్ విషయానికి వస్తే గ్యాస్ గీజర్ కొద్దిగా సిలిండర్ అయితే ఉంటుంది, అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కావాలి కాబట్టి ఒక సిలిండర్ అయితే ఉంటుంది కదా. సో ఆ సిలిండర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి, గీజర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే ఎలక్ట్రిక్ గీజర్ అనుకోండి జస్ట్ మీకు ఓన్లీ గీజర్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకుంటారు, వైరింగ్ కనెక్షన్ అయితే ఇచ్చేస్తారు. స్పేస్ విషయానికి వస్తే మీకు ఎలక్ట్రిక్ గీజర్ చాలా చిన్నగా అయితే ఉంటుంది, సో చాలా కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. గ్యాస్ గీజర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీ బాత్రూమ్ లో స్పేస్ అయితే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఒక సిలిండర్ అయితే ఇన్స్టాల్ చేయాలి, దాంతోపాటు గీజర్ కూడా ఇన్స్టాల్ చేయాలి. కాబట్టి స్పేస్ విషయానికి వస్తే మీకు ఈ ఎలక్ట్రిక్ గీజర్ ఓకే అని చెప్పుకోవచ్చు. సో మీరు ఒకవేళ చిన్న బాత్రూమ్ అనుకోండి, సో మీరు ఒక గీజర్ ఇన్స్టాల్ చేయించుకోవాలనుకుంటే ఎలక్ట్రిక్ గీజర్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. లేదు మీ బాత్రూమ్ కొద్దిగా విశాలంగా అయితే ఉంటుంది, మేము గ్యాస్ గీజర్ కూడా పెట్టించుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గ్యాస్ గీజర్ అయితే ఇన్స్టాల్ చేయించుకోండి. దాంతో పాటు సో మీకు అంటే ఏమన్నా ప్రమాదాలు చూసుకున్నట్టయితే గ్యాస్ గీజర్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ గీజర్ లో మీకు ఈ కార్బన్ మోనాక్సైడ్ అయితే రిలీజ్ అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అయితే రిలీజ్ అవుతుంది, అది ఖచ్చితంగా మీ బయటికి పోవాలి. కాబట్టి మీ బాత్రూమ్ లో వెంటిలేషన్ అయితే ఉండాలి. వెంటిలేషన్ లేకపోతే ఆ కార్బన్ మోనాక్సైడ్ మొత్తం అంతా బాత్రూమ్ లో ఉండి ఒకసారి యాక్సిడెంట్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి, ఇలాంటి సిలిండర్ పేరే అవకాశాలు కూడా ఉంటాయి. అదే మీకు ఎలక్ట్రిక్ గీజర్లో అయితే మీకు వెంటిలేషన్ లేకుండా పర్లేదు, ఎందుకంటే మొత్తం కరెంట్తో అయితే సో పవర్తో అయితే రన్ అవుతుంది కాబట్టి అక్కడ మీకు వెంటిలేషన్ లేకుండా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ కానీ గ్యాస్ గీజర్లో ఖచ్చితంగా మీకు వెంటిలేషన్ అయితే ఉండాలి, ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి. దాంతో పాటు మీకు బర్నర్ అయితే ఉంటుంది గ్యాస్ గీజర్లో, ఆ బర్నర్ ద్వారా మీకు అగ్గి మొత్తం పైకి వస్తుంటుంది, సో వేడంతా మొత్తం ఎగ్జిస్ట్ అవుతుంది. అక్కడ ఖచ్చితంగా ఆ వేడి బయటికి పోవడానికి అయితే మీకు వెంటిలేషన్ 100% ఉండాలి. వెంటిలేషన్ లేదంటే సో మీకు అక్కడ ప్రమాదాలు జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఇందులో మీకు ఒకవేళ మీకు బాగా వెంటిలేషన్ ఉంది, సో మీ బాత్రూమ్కి వెంటిలేషన్ ఉందనుకున్న వాళ్ళు గ్యాస్ గీజర్ తీసుకోండి. లేదు మేము సిటీస్లో ఉంటాము, ఇట్లా వెంటిలేషన్ చాలా ఇబ్బంది అవుతుంది, ఆల్రెడీ సిటీస్లో ఎక్కువగా వేడైతే ఉంటుంది, సో ఇట్లాంటి సందర్భంలో ఈ గ్యాస్ గీజర్ వాడడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి అనుకున్న వాళ్ళైతే గ్యాస్ గీజర్ అస్సలు తీసుకోకండి, ఎలక్ట్రిక్ గీజర్ తీసుకోండి. దాంతోపాటు గ్యాస్ గీజర్లో మీకు ఒకసారి కొన్ని సిచ్యువేషన్స్ లో గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో గ్యాస్ కి పైప్ అయితే ఉంటుంది కదా రెగ్యులేటర్ దగ్గర, అది లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, అది లీక్ అయ్యి పేలే ఛాన్స్ కూడా ఉంటుంది. సో గ్యాస్ గీజర్ వల్ల మీకు ఎక్కువ ప్రమాదాలు అయితే ఉంటాయి. సో ఎలక్ట్రిక్ గీజర్ లో మీకు మాక్సిమం ఎక్కువ ప్రమాదాలు అయితే ఉండదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇవి కూడా ఒకసారి ఆలోచించుకోండి. దాంతోపాటు రిపేర్ విషయానికి వస్తాయి, గ్యాస్ గీజర్ అయితే ఎక్కువ రిపేర్లు వస్తాయి, ఎందుకంటే గ్యాస్ గీజర్ లో బర్నర్ అయితే ఉంటుంది. సో ఈ బర్నర్ మీకు 1 year 2 years రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, బట్ కానీ ప్రైస్ తక్కువ అయితే ఉంటుంది. ఎలక్ట్రిక్ గీజర్స్ అయితే మీకు రిపేర్ చాలా రేర్ గా వస్తాయి, బట్ వచ్చాయనుకోండి దాని ప్రైస్ చాలా హెవీ అయితే ఉంటుంది. గ్యాస్ గీజర్ ని రిపేర్ చేయడం చాలా సులభం అని చెప్పుకోవచ్చు. అదే ఎలక్ట్రిక్ గీజర్ రిపేర్ చేయడం చాలా కష్టం అయితే అవుతుంది, బట్ ప్రైస్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. గ్యాస్ గీజర్ లో బర్నర్ మీకు మార్చడం కానీ సో ఏమైనా ఇట్లా రిపేర్ చేయడం కానీ చాలా ఈజీ, తక్కువ ప్రైజ్లో అయితే సో మీరు రిపేర్ చేస్తారు. అదే ఈ ఎలక్ట్రిక్ గీజర్ అనుకోండి, దాన్ని రిపేర్ చేయాలంటే సో మీకు ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది. ఒక్కొక్కసారి మీకు ఈ గీజర్ ని కొత్త గీజర్ కొనేంత అమౌంట్ కూడా అవుతుంది. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోండి.
దాంతో పాటు మీకు హాట్ వాటర్ విషయానికి వస్తే అంటే గ్యాస్ గీజర్ లో మీకు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు వాటర్ అనేది ఎక్కువ వేడి వాటర్ కావాలా అసలు కొద్దిగా మీడియం ఉన్న వాటర్ కావాలని చెప్పి ఇట్లా మీరు అడ్జస్ట్ చేయడానికి ఒక నాబ్ అయితే ఉంటుంది. అదే మీకు ఎలక్ట్రిక్ గీజర్ లో ఎటువంటి నాబ్ అయితే ఉండదు. దాంతో పాటు గ్యాస్ గీజర్ లో మీకు హాట్ వాటర్ అనేది విత్ ఇన్ సెకండ్ కి అయితే హాట్ వాటర్ అయితే వచ్చేస్తుంది. అది కూడా చాలా వేడిగా విత్ ఇన్ సెకండ్ కి అయితే హాట్ వాటర్ అయితే వస్తుంది. అదే ఎలక్ట్రిక్ గీజర్లు అనుకోండి చాలా కొంచెం లేట్ అవుతుంది హాట్ వాటర్ రావాలంటే. ఆన్ చేసిన ఒక 2-3 మినిట్స్ కి అయితే కొద్దిగా వేడి వాటర్ అయితే వస్తుంది. అది కూడా చాలా వేడి అయితే ఉండదు. సో మీడియం అయితే హీట్ అయితే ఉంటుంది. బట్ మీకు వేడి విషయానికి వస్తే అంటే హాట్ వాటర్ ఎక్కువ హాట్ కావాలనుకుంటే గ్యాస్ గీజర్ తీసుకోండి. దాంట్లో మీరు టెంపరేచర్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా సో మీకు లో మీడియం హై అని చెప్పేసి ఇట్లా ఉంటుంది హాట్ వాటర్ అయితే. సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వింటర్ లో కొంచెం ఎక్కువ చలి ఉంది అనుకోండి ఎక్కువ వేడి వాటర్ తీసుకోవచ్చు. సో ఇంకా చలి ఉంది అనుకోండి ఇంకా హైలో మీరు హాట్ వాటర్ తీసుకోవచ్చు. సో ఇట్లాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా మీకు అంటే గ్యాస్ గీజర్ బెస్టా లేదంటే ఎలక్ట్రిక్ గీజర్ బెస్ట్ అని చెప్తే సో మీకు ఏమన్నా అంటే మీరు కొంచెం జాగ్రత్తగా మీరు విలేజ్ లో ఉంటారు. సో మీరు పెద్ద సిటీస్ లో అయితే ఉండరు. మీ బాత్రూమ్ కొంచెం ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది. మీకు వెంటిలేషన్ అయితే ఖచ్చితంగా ఉంది అనుకున్న వాళ్ళైతే గ్యాస్ గీజర్ తీసుకోండి. మేజర్ గా గ్యాస్ గీజర్ వల్ల మీకు అంటే తక్కువ ప్రైస్ లో మీకు హాట్ వాటర్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు వాటర్ కూడా చాలా వేడి వాటర్ కూడా రావడం జరుగుతుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎలక్ట్రిక్ గీజర్ అనుకోండి మీకు పవర్ కన్జంప్షన్ ఎక్కువైతే ఉంటుంది. సో కొద్దిగా పవర్ బిల్ కూడా ఎక్కువైతే వస్తుంది. బట్ మీ బాత్రూమ్ చిన్న బాత్రూమ్ అనుకోండి మీకు వెంటిలేషన్ లేదనుకోండి అప్పుడు వాళ్ళు మాత్రమే ఎలక్ట్రిక్ గీజర్ తీసుకోండి. ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఎలక్ట్రిక్ గీజర్ తీసుకోవాలా గ్యాస్ గీజర్ తీసుకోవాలని చెప్పేసి. సో నేను ఇది వరకే ఈ ఎలక్ట్రిక్ గీజర్ లో ఇన్స్టెంట్ గీజర్ ఉంటుంది, స్టోరేజ్ గీజర్ ఉంటుంది. సో ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఇది ఎవరు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ కూడా వీడియో చేశాను. వీటికి సంబంధించి అన్ని వీడియో లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే అక్కడ ఈ వీడియోస్ మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీరు ఒక మంచి గ్యాస్ గీజర్ కానీ ఎలక్ట్రిక్ గీజర్ కానీ కొనాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. గ్రూప్ లో జాయిన్ అయిపోయి భయ్యా నా దగ్గర ఒక 5,000 రూపాయలు ఉంది బెస్ట్ గ్యాస్ గీజర్ ఏం తీసుకోవాలి, ఒక 10,000 రూపాయలు ఉంది బెస్ట్ ఎలక్ట్రిక్ గీజర్ ఏం తీసుకోవాలని చెప్పి నాకు మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరితో మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒక గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అరగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు.